మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సజావుగా ముందుకు సాగుతాయి. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరత, గట్టి పోటీని ఎదుర్కొని అతి సునాయాసంగా గెలుస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా మీరు కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, భూవాహన లాభాలు, వాహన సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ రాశి వారికి ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్ర కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.